వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అరవింద్ కేజ్రీవాల్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇంతటికి ఏంటి ఆ వ్యాఖ్యలను తెలుసుకునే ముందు మీరు కనుక అరవింద్ కేజ్రీవాల్ గారి అభిమానులు అయితే ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలు ఏంటనేది కనుక మనం చూసినట్లయితే 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. తాను నిర్దోషిగా నిరూపించినంత వరకు సీఎం పదవిలో ఉండనని ప్రతిజ్ఞ కూడా చేసేశారు. ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో ఆదివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ కూడా ప్రసంగించారు. అయితే ఆప్ కష్టాల్లో ఉన్నప్పుడు సాక్షాత్తు భగవంతుడే తమతో ఉండి ముందుకు నడిపించాలనేసి కూడా కేజ్రీవాల్ చెప్పుకొస్తున్నారు. దేవుడిచ్చినటువంటి ధైర్యంతో శత్రువులతో కూడా పోరాడుతున్నామనేసి కూడా చెప్పుకొచ్చారు. ఆప్ నాయకులు సత్యేందర్ జైన్ అలాగే అనమానుతుల్లా ఖాన్ ఇంకా జైల్లోనే ఉన్నారని, త్వరలో వారు కూడా బయటకు వస్తారని కూడా ఆశిస్తున్నట్టుగా కూడా ఆయన పేర్కొన్నారు. అయితే త్వరలో కొత్త సీఎం ఎంపీకి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఢిల్లీ సీఎం పదవికి సంబంధించి ఆప్ నుంచి మరొకరు సీఎం అవుతారనేసి కూడా కొత్త సీఎం ఎంపిక కోసం 2-3 రోజుల్లో పార్టీ సమావేశం నిర్వహిస్తామని కూడా కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆప్లో చీలికలు తెచ్చి ఢిల్లీలో అధికారంలోకి రావాలని కూడా బీజేపీ కుట్ర పన్నుందని, మా పార్టీని ముక్కలు చేసేందుకు నన్ను జైలుకు పంపారని, కానీ ఎన్ని ఎత్తులు వేసినా సరే పార్టీని విచ్ఛిన్నం చేయబోయమనేసి కూడా చెప్పుకొస్తున్నారు. నన్ను జైల్లో పెట్టి ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా రాజ్యాంగాన్ని రక్షించాలన్న ఇన్నాళ్ళు రాజీనామా చేయలేదు. జైలు నుంచి కూడా ప్రభుత్వాన్ని ఎందుకు నడపకూడదని సుప్రీంకోర్టే ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని నడపచ్చనేసి కూడా వెల్లడించింది అని కూడా కేజ్రీవాల్ మరోసారి గుర్తు చేశారు. అయితే మద్యం విధానానికి సంబంధించి సిబిఐ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో దాదాపు 6 నెలల తర్వాత కూడా తీహార్ జైలు నుంచి కూడా విడుదలయ్యారు కేజ్రీవాల్. అయితే ఈ సందర్భంగా కేజ్రీవాల్ కూడా మాట్లాడుతూ పుట్టపైన సత్యం విజయం సాధిస్తుందనేసి కూడా చెప్పుకొచ్చారు. దేశాన్ని బలహీనపరుస్తున్నటువంటి అలాగే విభజిస్తున్నటువంటి శక్తులపైన తమ పోరాటం ఆగదనేసి కూడా ఆయన పేర్కొన్నారు. అలాగే ఫిబ్రవరిలో జరగనున్నటువంటి ఢిల్లీ ఎన్నికల్లో నవంబర్లో మహారాష్ట్రతో పాటుగా నిర్వహించాలని కూడా కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నారని, తాను నిర్దోషినని నమ్మితే ప్రజలు ఓట్లు వేయాలనేసి కూడా కోరారు. వారే అంతిమ న్యాయ నిర్ణేతలనేసి కూడా కేజ్రీవాల్ అయితే చెప్పుకొస్తున్నారు. మరి ఇక్కడ కొత్త గేమ్ అన్నమాట ఇది చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళకి మాత్రం ఒక కొత్త గేమ్ లాగా ఉంది. ఎవరికి ఏంటి అనేది కూడా చూసినట్లయితే బీజేపీ ఇతర ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళ గద్దె దించడానికి కొత్త గేమ్ ఆడుతున్నారు. ఇందులో భాగంగానే సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు, విజయన్ కేరళకి సంబంధించి, మమతా బెనర్జీ బెంగాల్కి సంబంధించి వారిపైన కూడా కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రులు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, వాళ్ళు మీపై కేసులు నమోదు చేసి రాజీనామాలు చేయవద్దు అని కూడా ఆప్ నేతలు కూడా సూచించారు కేజ్రీవాల్ గారు. ఏది ఏమైనా బీజేపీ ఆడుతున్నటువంటి ఈ గేమ్లో కేజ్రీవాల్ గారు చెప్తున్నారు కాబట్టి ఇక ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా ప్లాన్స్ వేస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్తారు, బీజేపీ ప్రభుత్వాన్ని అంటే మోడీ గారి ప్రభుత్వాన్ని దించడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు అనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.